ఇప్పుడు మనం చూడబోయే మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ సైకిల్స్, చాలా ఇంపార్టెన్స్ ఆఫ్ టాపిక్. బిజినెస్ సైకిల్స్, వ్యాపార చక్రాలు, వ్యాపార చక్రాలు, వ్యాపార చక్రాలు, బిజినెస్ సైకిల్స్, బిజినెస్ సైకిల్స్. సార్ చాలా ఇంపార్టెంట్ సార్. ఏంటి బిజినెస్ సైకిల్స్, ఏ విధంగా ఇది ఇంపార్టెంట్, ఏంటి దీని పరిస్థితి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ సార్ వ్యాపార చక్రాలు, బిజినెస్ సైకిల్స్. అయితే ప్రపంచంలో అతి గొప్ప ఆర్థిక మాంద్యం అనేది 1929లో సంభవించింది. దీనికోసం మీకు చాలాసార్లు చెప్పాను. ఈ ఆర్థిక మాంద్యము అమెరికాలో ప్రారంభమైంది. అమెరికాలో ప్రారంభమైన తరువాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం జరిగింది ఓవరాల్గా. అందుకే ఇది ప్రపంచ ఆర్థిక మాంద్యం అన్నాం. ఈ ఆర్థిక మాంద్యమేమో ఒకే ఒక దేశం తప్పించుకున్నది, అంటే అది పెద్దగా ప్రభావం పడలేదు, అదే రష్యా. ఎందుకంటే ఆ దేశము ఆ యొక్క వ్యాపార చక్రాలను నియంత్రించే విధంగా ప్రణాళికా వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ, కేంద్రీకృత ప్రణాళికలు, ప్రభుత్వ ఆధిపత్య ధోరణులు, ప్రభుత్వ నియంత్రణలు అన్నీ ఉండడం వల్ల ఈ రష్యా అనేది తప్పించుకున్నది. ఈ రష్యా తప్ప ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ యొక్క వ్యాపార చక్రాల ప్రభావానికి లోనయ్యాయి. ఇలా గొప్ప ఆర్థిక మాంద్యం సంభవించింది. ఇంతకీ వ్యాపార చక్రాలంటే ఏం లేదు సార్, ఆర్థిక వ్యవస్థలో అన్ని సమయాలు ఒకేలా ఉండవు, అన్ని సమయాలు ఒకేలా ఉండవు. మెయిన్గా అభివృద్ధి చెందిన దేశాలు, OECD దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో ప్రధానంగా ఈ వ్యాపార చక్రాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో మెయిన్గా వ్యాపార చక్రాలు ప్రధానంగా మూడు ఉంటాయండి. ఒకటి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము, ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఇందులో ఒక 5 రకాలు ఉన్నాయి, ఆ టాపిక్ చూద్దాం. హైపర్ ఇన్ఫ్లేషన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గెంతే ద్రవ్యోల్బణం అంటాం, పరిగెట్టేస్తుంది. అది పరిగెట్టి ఒకసారి గెంతేస్తుంది, అది గెంతిందా రెసిస్ వచ్చేస్తుంది. ఆర్థిక మాంద్యం అంటాం దాన్ని, రెసిస్. ఆర్థిక మాంద్యం డిప్రెషన్ స్టేజ్ లేదా రెసిస్ స్టేజ్ అంటాం. ఇంకోటి ఉంది ప్రతి ద్రవ్యోల్బణం. అది కూడా ధరలు విపరీతంగా తగ్గిపోయి సున్నా స్థాయికి చేరిపోయింది అనుకోండి, అప్పుడు అది కూడా ఆర్థిక మాంద్యానికి ప్రభావమే. అంటే ద్రవ్యోల్బణంలో హైపర్గా వెళ్ళిన హైపర్ ఇన్ఫ్లేషన్, ప్రతి ద్రవ్యోల్బణంలో లీస్ట్కి వెళ్ళిన, రెండింటి వల్ల సంభవించేది ఆర్థిక మాంద్యం. ఎలా సార్ అంటారా? ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో చూడండి, ఆర్థిక వ్యవస్థలో ధరలు తగ్గుతూ రావడం. ఈరోజు చెప్పాను, బెస్ట్ ఎగ్జాంపుల్ కేజీ టొమాటో ఉంది. టొమాటో కేజీ 30 రూపాయలు ఉండేది, 20 అయ్యింది, 10 అయ్యింది, 5 అయ్యింది, రూపాయి అయిపోయింది. ఎప్పుడైతే టొమాటో ₹1 అయిపోయిందో ఏ రైతు కూడా టొమాటో పంటను పండించడం మానేస్తాడు. అప్పుడు టొమాటో ఆ సమయంలో రూపాయి ఉన్నంతకాలం అందరూ హ్యాపీగా అన్నింట్లో కూడా టొమాటో వేసుకొని తింటారు. ఈ యొక్క చుట్టాలు అయితే మాత్రం బస్తాలు మీకోసమే, మీకు లేకపోతే మాకు లేరు అని చెప్పి ఇంట్లోకి ఇస్తుంటారు. ఎగ్జాంపుల్ మన ఊర్లో మా అక్కలు కూడా అలాగే చేస్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఒక్కసారి టమోటా రైతులు అందరూ టమోటా ఆపేస్తారు కదా, ఓ 2 నెలలకి టమోటా కొందామన్న దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. డిమాండ్ ఎక్కువైపోతుంది, సప్లై లేదు, అందరూ ఆపేశారు. అప్పుడు వచ్చేదా హైపర్ ఇన్ఫ్లేషన్. కేజీ 150 అయిపోతుంది, కేజీ 200 అయిపోతుంది. అది కూడా దొరకలేదు అనుకోండి, అదే రెసిస్. అంటే ప్రతి ద్రవ్యోల్బణము ఆర్థిక మాంద్యం, ఇది ఒక సైకిల్లో జరుగుతుంటుంది. అందుకే వ్యాపార ప్రతి ద్రవ్యోల్బణము లీస్ట్ స్థాయికి వెళ్తే హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, అది ఆర్థిక మాంద్యాన్ని దారితీస్తుంది. సో ఈ విధంగా వస్తువులు ఏవి దొరకకుండా, అసలు వస్తువులే దొరకని పరిస్థితి ఆర్థిక మాంద్యం. అతి తక్కువగా దొరికితే ప్రతి ద్రవ్యోల్బణంలో కనిష్టం, ద్రవ్యోల్బణంలో అత్యంత ఎక్కువ రేటుగా పెరగడం హైపర్ ఇన్ఫ్లేషన్. వీటినే మనం వ్యాపార చక్రాలు అంటాం. మరి ఈ వ్యాపార చక్రాలు ఏ విధంగా వస్తాయి, ఏంటి, దానికోసం ఏంటి మ్యాటర్ అని మనం చూస్తే చూడండి సార్. ఈ వ్యాపార చక్రాలు ప్రధానంగా సార్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ వ్యాపార చక్రాలు ప్రధానంగా అభివృద్ధి చెందిన OECD దేశాలని చెప్పాం కదా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామికలీ కోఆపరేటివ్ డెవలప్మెంట్, G8 దేశాలు, మీన్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్వీడన్, డెన్మార్క్, ఇటువంటి దేశాల్లో ఎక్కువగా వస్తుంది. ఎందుకు సార్ అక్కడే వస్తుందంటే ఆ దేశాల్లో స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ వ్యవస్థలు 100% డెవలప్ అయి ఉంటాయి. సో ఈ రెసిస్లు అనేవి, ఈ యొక్క వ్యాపార చక్రాలు ఎక్కువగా వీటిపైన ప్రభావం చూపిస్తాయి. భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ప్రధానమైనవి వెనుకబడిన ఆఫ్రికాలో రెసిస్లు రావు. ఎందుకు రావంటే వీళ్ళు రోజు కష్టపడి ఆ కూలి సంపాదించుకున్న వాళ్ళు కనుక ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. నేను స్టాక్ మార్కెట్లో పెట్టాను, స్టాక్ మార్కెట్ గొప్ప కూలిపోయింది, లేదా నేను స్టాక్ మార్కెట్లో పెట్టాను ఇన్ని కోట్లు వచ్చేసాయనే భావన మన దేశంలో చాలా తక్కువ. సో ఎక్కువ ఉంటాయి. అందుకే OECD దేశాల్లో ఇలాంటి వ్యాపార చక్రాలు ఎక్కువ, ఎందుకంటే అక్కడ జరిగిన ఉత్పత్తి, ఉద్యోగిత,
ఆ యొక్క విషయాల్లో జరిగిన ఈ ఒడిదుడుకుల్లో ఏం జరుగుతుంటాయంటే ఇవి సంభవిస్తుంటాయి. మెయిన్ మనందరికీ తెలిసిందే 2008లో అమెరికా ఆర్థిక మాంద్యం, 2012లో ఇంగ్లాండ్ ఆర్థిక మాంద్యం, 2016లో గ్రీసు దేశం ఆర్థిక మాంద్యం. ఈ మూడు మనకు తెలిసినవి. ఈ 2008లో అమెరికా ఆర్థిక మాంద్యం వల్ల భారతదేశం చాలా కోల్పోవాల్సి వచ్చింది. 2012 ఇంగ్లాండ్ ఆర్థిక మాంద్యం వల్ల మన దేశ సాఫ్ట్వేర్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. 2016 గ్రీస్ ఆర్థిక మాంద్యం ప్రపంచానికి ఒక రకమైన సవాలు విసిరింది. ఒక ప్రపంచంలో దేశాలు ఎలా అవుతాయని. ఈ మూడు కూడా వెల్ డెవలప్డ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఇది. సో ఈ విధంగా నేనేమంటానంటే OECD దేశాల్లో ఈ రిసెస్ వస్తుంది. అయితే కారణం ఏంటంటే ఆ దేశాల్లో పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వమేమో నియంత్రణ తక్కువగా ఉంటుంది. లెయిజ్ ఫెయిర్ పాలసీస్ ఈ దేశాల్లో ఎక్కువగా లెయిజ్ ఫెయిర్ పాలసీస్ ఉంటాయి. లెయిజ్ ఫెయిర్ పాలసీస్ ఏంటి సార్? లెయిజ్ ఫెయిర్ పాలసీస్ అంటే ఈ దేశాలన్నీ కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తాయి. విపరీతంగా సంపదను సంపాదించేసి ఎలా సంపాదించినా సరే దేశ వృద్ధిని డెవలప్ చేయండి, లాభార్జన ధ్యేయంగా ఉంటాయి. పెట్టుబడిదారు క్యాపిటలిస్ట్ దేశాలు అన్నమాట ఇవన్నీ, క్యాపిటలిస్ట్ దేశాలు. ఈ క్యాపిటలిస్ట్ దేశాలన్నీ కూడా లెయిజ్ ఫెయిర్ పాలసీస్, ఈ టాపిక్స్ అన్నీ మీకు చెప్పాను ముందు ఆర్థిక సంస్కరణలో, మళ్ళీ చూద్దాం, డోంట్ వరీ. క్యాపిటలిస్ట్ దేశాల్లో ఉండే స్వేచ్ఛాయుతమైన వ్యాపారం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని ప్రభుత్వాల నియంత్రణ తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ యొక్క రిస్ట్రిక్షన్ తక్కువ ఉండి, నియంత్రణ తక్కువ ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా వృద్ధిని పెంచుకోవడానికి వాళ్ళ పాలసీ మేకింగ్లో భాగంగా ఈ యొక్క స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ రంగం కూలిపోతే దాన్నే మనం రెసిస్ అంటాం. రెసిస్ ఓకేనండి, అర్థమవుతుంది. ప్రపంచంలో ప్రతి దేశం ఎంతో కొంత ప్రభావం దీనికి అవుతాయి. అయితే మెయిన్ ఎక్కువగా OECD దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు ఎక్కువ ప్రభావానికి గురవుతుంటాయి. ఆ దేశాల్లో ఎక్కువ దీనిపై ఆధారపడతారు కనుక. అయితే 1929లో అమెరికాలో వచ్చిన ఈ సంక్షోభం ఏదైతే ఉందో ఈ సంక్షోభం కోసం మనం పరిశీలిస్తే 1935వ సంవత్సరంలో జేఎం కీన్స్ చాలా మంచి ఇంపార్టెంట్ సార్ ఇతను. జేఎం కీన్స్ ఇతను ద ఎండ్ ఆఫ్ లెయిజ్ ఫెయిర్ అనే పాలసీని రాశారు. ద ఎండ్ ఆఫ్ లెయిజ్ ఫెయిర్ యాక్చువల్గా ఎండ్ ఆఫ్ లెయిజ్ ఫెయిర్ అంటే ఈ స్వేచ్ఛాయుతమైన వ్యాపార విధానాలకి ఇక స్వస్థ పలకండి. ప్రపంచ దేశాలు ఎకనైనా కనువిప్పు కలిగించండి. ఎందుకంటే చూసాం అమెరికా లాంటి దేశమే ప్రపంచంలో ఈ యొక్క ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది అని చెప్పేసి ఈ పాలసీని తీసుకొచ్చారు. అయితే ఇంతకీ లెయిజ్ ఫెయిర్ అనే విధానం ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పాను, మరోసారి చెప్తా సార్. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త అయిన ఆడమ్ స్మిత్ 1776లో ఆడమ్ స్మిత్ ద వెల్త్ ఆఫ్ నేషన్ అనే గ్రంథం రచించాడు. ద వెల్త్ ఆఫ్ నేషన్స్ ఒక దేశం యొక్క సంపద ఎలా పెరగాలి అనే విధానంలో ఈ గ్రంథం ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అక్కడ తీసుకొచ్చిన విధానమే లెయిజ్ ఫెయిర్ పాలసీ. ఏ దేశమైతే స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి ప్రజలకి ప్రైవేట్ రంగంలో గ్లోబలైజేషన్లో అవకాశాలు కల్పిస్తుందో ఆ దేశంలో అందరూ కూడా ప్రశాంతంగా ఈ వ్యాపారం చేసుకొని ఆ దేశ వృద్ధిని పెంచుతారు, ఆ దేశ సంపదను పెంచుతారు అనేది లెయిజ్ ఫెయిర్ పాలసీ. మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ దేశం కూడా 1813వ సంవత్సరంలో భారతదేశంలో లెయిజ్ ఫెయిర్ విధానం తీసుకొచ్చింది. బ్రిటిష్ చార్టర్ చట్టం 1813 ప్రకారం. బ్రిటిష్ చార్టర్ చట్టాలు వచ్చాయి కదా 1773, 1793, 1813. ఇక్కడ ఈ లెయిజ్ ఫెయిర్ విధానం తెచ్చి బ్రిటిష్ దేశస్తులు ఎవరైనా సరే భారతదేశంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చని ఈ పాలసీని తీసుకొచ్చింది, లెయిజ్ ఫెయిర్ పాలసీని. మరి 1929 ఆర్థిక మాంద్యం ఎప్పుడైతే సంభవించిందో ఈ ఆర్థిక మాంద్యం నుంచి ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశంతో 1935లో జేఎం కీన్స్ ద ఎండ్ ఆఫ్ లెయిజ్ ఫెయిర్ అనే విధానం తీసుకొచ్చాడు. చాలా ఇంపార్టెంట్. వెంటనే అమెరికా దేశం ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో మొదటిసారిగా ఈ దేశం ఏం చేసింది అంటే క్యాపిటలిజంలో పరిమిత ప్రభుత్వ నియంత్రణ అనే విధానం తీసుకొచ్చింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ నియంత్రణ ఖచ్చితంగా కొంత ఉండాలి. పరిమిత ప్రభుత్వ నియంత్రణ అంటే అప్పటి వరకు అటువంటివి లేవు. కానీ పరిమిత ప్రభుత్వ నియంత్రణ ఈ వ్యాపారం చేసేటప్పుడు కొంతైనా సరే ప్రభుత్వం అదుపు వారిపైన ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా మనం యొక్క దేశాన్ని ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ క్యాపిటలిజం భావాలే ఉన్నాయి. అర్థమవుతుందండి. ఈ విధంగా మనకి ప్రధానంగా ఈ యొక్క జేఎం కీన్స్ యొక్క ద ఎండ్ ఆఫ్ లెయిజ్ ఫెయిర్ అనే విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం మనకి ఈ యొక్క విధానం తీసుకొని రావడం జరిగింది. ఓకే సార్, క్లియర్. మరి అయితే ఒక విషయం, సాధారణంగా ఈ వ్యాపార చక్రాలు మనం పరిశీలిస్తండి. చూడండి, వ్యాపార చక్రాలు మనకి అవి ప్రయాణించే దశలో ప్రపంచంలో 5 రకాలు 4 రకాలు అని ఒక 2 రకాలుగా విభజించారండి. 5 రకాలు 4 రకాలు. అది ఇప్పుడు ఈ 4 రకాలు అనేదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ సిద్ధాంతంలో చూస్తున్నారు.
అసలు 5 రకాలంటే ఏంటి, 4 రకాలంటే ఏంటి? రెండు ఒకటే. అంటే 4 రకాలనే దానిని ఇప్పుడు ఆర్థికవేత్తలు ఎక్కువ విశ్వసిస్తున్నారు. అంటే వ్యాపార చక్రం అంటే ఏంటి, ద్రవ్యోల్బణమో ప్రతి ద్రవ్యోల్బణమో ఆర్థిక మాంద్యమో ఏ విధంగా వస్తాయి, ఏ దశలో వస్తాయి, ఒక దేశంలో ఏ దేశాల్లో ఎలా వస్తాయని చెప్పడానికి 5 రకాలు అన్నాడు ముందు. ఆ 5 రకాలు మనం చూస్తే తర్వాత దీన్ని చిన్న మోడిఫై చేసి 4 రకాలు అన్నారు. 5 రకాలంటే ఏ లేదండి, ఒక్కసారి ఆ యొక్క ప్రపంచంలో ఏ దేశమైనా సరే వాళ్ళ వ్యాపార చక్రాల ప్రభావానికి లోను కాకముందు ఆ దేశం తన ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తుంది. విస్తరణ దశ, ఎక్స్పాన్షన్ అన్నారనమాట. విస్తరణ దశ, విస్తరణ దశ, ఎక్స్పాన్షన్ అంటే ఆ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఇది విస్తరిస్తుంది. ఎప్పుడైతే విస్తరించిందో ఆ దేశంలో ఈ యొక్క అభివృద్ధి చాలా బాగా జరిగి, వృద్ధులు బాగా జరిగి మంచి సౌభాగ్య దశకు వెళ్తుంది. సౌభాగ్యం అన్నారు. ఎప్పుడైతే విస్తరించిందో సౌభాగ్య దశ, సౌభాగ్యం అంటే ప్రాస్పరిటీ అంటాం. సౌభాగ్యం ప్రాస్పరిటీ ఆ దశకు వెళ్తుంది. సౌభాగ్య దశకు వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఈ వ్యాపార చక్రాలు ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత అది తిరోగమనం, రెసిషన్ అంటాం. తిరోగమన దశ, తిరోగమనం అంటే రెసిషన్ అంటాం. రెసిషన్ అయిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది అనుకోండి, అదే మాంద్య దశ, డిప్రెషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ సార్, ఇది మాత్రం రాకూడదు సార్. తిరోగమనం వరకు పర్వాలేదు, కానీ మాంద్యం, డిప్రెషన్ అది వచ్చిందా ఇంక అంతే సంగతి. ఆ ఆర్థిక వ్యవస్థను ఎవడో కాపాడలేదు. అయితే వచ్చిన తర్వాత మరలా ఆ దేశము ఈ పాలసీ మేకింగ్లో భాగంగా ఏదైతే తప్పులు జరిగాయి వాటిని సరిదిద్దుకొని మరలా రికవరీ అవుతుంది. ఇదే కోలుకునే దశ, రికవరీ అంటాం. కోలుకునే దశ, రికవరీ అంటాం. ఇలా 5 రకాలుగా మనకి వ్యాపార చక్రాలని వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. అయితే దీన్నే మాడిఫై చేసి 4 రకాలు అంటే వాస్తవంగా ఏంటంటే ఏ దేశమైనా ఈ 5 రకాలనే మళ్ళీ ఏం చెప్పాడంటే ఈ విస్తరణ సౌభాగ్యం వేరు కాదు, ఇదంతా ఒకే దశలో పెట్టి ఈ రెండింటిని కలిపి వృద్ధి దశ, వృద్ధి అంటే మంచి వృద్ధి జరగడం అనమాట. డెవలప్మెంట్, మంచి గ్రోత్, డెవలప్మెంట్ ఇవన్నీ జరగడం వృద్ధి. దీన్నే భూమ్ అన్నారు. భూమ్ అమ్మ, భూమ్ అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే మందు అనుకోకండి అమ్మా. ఈ భూమి అంటే మన ఆర్థిక వ్యవస్థ పై స్థాయికి వెళ్ళడం, వృద్ధి పదంలో నడిచిపోవడం, మంచి స్థాయికి చేరుకోవడమే భూమి దశ అంటాం. ఏ దేశానికైనా ఈ భూమి దశ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, భూమి అంటాం. రెండోది రెసిషన్, అల్పమాంద్యం. దాన్నే మనము ఏమన్నాం, రెసిషన్, తిరోగమనమైన అనొచ్చు, లేదా ఇక్కడ వీళ్ళు పేర్కొన్నది అల్పమాంద్యం. మాంద్యాన్నే తక్కువ స్థాయిలో మాంద్యము, అల్పమాంద్యం ఆర్థిక మాంద్యంలో. రెసిషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది, రెసిషన్. ఓకేనండి. మరి అల్పమాంద్యం ఊరుకుంటుందా, ఇంకా ఎక్కువ అవుతుంది, అది మాంద్యం. అంటే ఇవన్నీ కూడా సేమ్ సార్, ఏమీ లేదు, ఒకసారి జాగ్రత్త చూడండి. మాంద్యం అంటే ఏంటి, డిప్రెషన్. ఇది ఇంకా తీవ్రస్థాయమైనది, డిప్రెషన్. ఓకే, మరి డిప్రెషన్ ఉంటే అప్పుడు ఆ దేశం ఏం చేస్తుంది, వీటన్నిటిని మనము ఖచ్చితంగా సాల్వ్ చేయాలి, ఇది ఎలాగ ఉంచి తవ్వదని చెప్పి అప్పుడు చర్యలు తీసుకుంటుంది కదా. ఆ చర్యల వల్ల మళ్ళీ ఏమవుతుంది, కోలుకునే దశ, రికవరీ. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే ఈ విధంగానే ఇలా ప్రయాణిస్తుంది. మరి భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఏదైనా ఉందా అని ఒక ఎగ్జాంపుల్ చూస్తే చెప్తాను చూడండి సార్. ఇలా 4 రకాలు. ఒకటి భూమి, మంచి స్థాయిగా పరుగులెడుతుంది ఆ దేశం, ఇంకా ఆపే ప్రసక్తే లేదు. ఓకే, మరి భారతదేశం ఎప్పుడు ఆ స్థాయికి వెళ్ళింది, అల్పమాంద్యం, రెసిషన్ అనమాట. అంటే ఇంకా ఆ యొక్క మాంద్యం ప్రభావానికి, ఆర్థిక మాంద్యం ప్రభావానికి లోనయ్యే తక్కువ స్థాయి దశ రెసిషన్. మాంద్యం, డిప్రెషన్. మరి ఇంకా ఆ దేశాన్ని కాపాడడం ఎవరి వల్ల కాదు. ఆ యొక్క దేశము ప్రపంచ దేశాల సహకారంతో తన యొక్క మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, అదేవిధంగా పాలసీ మేకింగ్ అన్నీ చేసేసి ఏం చేస్తుంది, మళ్ళా కోరుకునేలా చేస్తుంది. ఓకే సార్. అయితే చూడండి అమ్మా, భారతదేశంలోనంట 2004వ సంవత్సరం అంట భూమి అంటండి చాలా గొప్పగా అభివృద్ధి చెందిందంట, మామూలుగా అభివృద్ధి చెందలేదు, అద్భుతంగా. అల్పమాంద్యం, అమెరికా ఆర్థిక మాంద్యం వచ్చేటప్పుడు మన దేశం అట్ట ఒడిదుడుకులయ్యి అల్పమాంద్యమైన దశకు వెళ్ళిందట 2008లో. మరి మాంద్యం కంప్లీట్గా డెడ్ అయిపోయే స్థాయికంట 1993 తెలిసిందే. ఈ 1990లో ఆర్థిక మాంద్యం పరిస్థితికి వెళ్ళాం. గల్ఫ్ యుద్ధం కానివ్వండి, భారతదేశంలో రాజకీయ అనిశ్చితి కానివ్వండి, 1990 వరకు సామ్యవాద భావాల్లో భాగంగా ఎల్పిక్యూ లైసెన్స్ పర్మిషన్ కోటా విధానాల్లో భాగంగా మన దేశంలో పరిశ్రమలన్నీ కాయిలా పడ్డాయి.
ప్రభుత్వ రంగమేమో కంప్లీటెడ్గా దివాలా తీసిందే. ప్రభుత్వ మోనోపోలి విధానాలు, లైసెన్స్ రా చట్టాలు, ఎంఆర్టీపీ చట్టాలు, గ్లోబలైజేషన్ నిరోధంగా ఫెరా చట్టము, మరి ప్రైవేట్ రంగం నిరోధంగా ఐడిఆర్ చట్టం, వీటన్నింటి వల్ల 1990 నాటికి మన దేశంలో ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోయాయి. సో కంప్లీటెడ్గా ఈ 1990 నాటికి మనం చూసాం ఆర్థిక సంస్కరణలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగింది, జీడిపిలో అప్పులు పెరిగాయి, కోసలోటు పెరిగింది, అన్నీ పెరిగిపోయాయి. ఇలాంటి దశ మాంద్యం దశ 1990-93 మధ్య మన దేశానికి సంభవించింది. 2008-2012 సంవత్సరాల్లో మన దేశము అల్పమాంద్యం రెసిషన్ స్థాయికి వచ్చింది. 2004లో మన దేశం వృద్ధి పదంలో పరిగెట్టింది. అయితే చూడండి, ఈ మాంద్యం మనందరికీ తెలిసిందే. ఆర్థిక సంస్కరణలో చెప్పుకున్నాం. అప్పుడే మనము ఎల్పీక్యూ పాలసీ ప్లేస్లో, లైసెన్స్ పర్మిషన్ కోటా ప్లేస్లో లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చాం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశాన్ని మార్కెట్ రంగ ఆర్థిక వ్యవస్థగా మార్చుకున్నాం, గ్లోబలైజేషన్ చేసాం. మరి 1994-90 తర్వాతనే ప్రైవేట్ రంగంలో బ్యాంకులు వచ్చాయి, ప్రైవేట్ రంగంలో బీమా వచ్చాయి, ప్రైవేట్ రంగాన్ని విస్తరించాం. అనేక రకాల చర్యలు, వ్యయ సంస్కరణ చేసాం, పన్ను సంస్కరణ రాజా చల్లయ్య కమిటీ ప్రకారం చేసాం, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు నరసింహం కమిటీ ప్రకారం చేసాం, బీమా సంస్కరణలు మల్హోత్రా కమిటీ ప్రకారం చేసాం. అనేక చర్యలు 1991 ఆర్థిక సంస్కరణలు చేయడం వల్ల మరలా మనం కోరుకున్నాం, రికవరీ అయ్యాం, మరలా కోరుకున్నాం. 1997 నాటికంట మరలా కోరుకున్నాం. ఇవన్నీ చేయడం వల్ల 1997 నాటికి కోరుకున్నాం. మనం చూసారా ఎన్ని చేసాం. IMF, IBRD మన దేశం యొక్క మిశ్రమార్థిక వ్యవస్థను మార్కెట్ రంగంగా మార్చేసింది. అది రుణం ఇచ్చి ఆదుకున్నది. అది చెప్పినట్టు మనం కంప్లీట్గా గ్లోబలైజేషన్ పాలసీ, ఎల్పిజి, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చాం. సో ఈ విధంగా మన దేశంలో ఈ యొక్క మాంద్యం సమయంలో ఏవైతే చర్యలు మనం తీసుకున్నామో ఆ చర్యల వలన ఈ మాంద్యం నుంచి కోలుకునే దశకు వచ్చాం. మాంద్యం నుంచి కోలుకునే దశకి మనం వచ్చాము. చాలా ఇంపార్టెంట్. మాంద్యం నుంచి కోలుకునే దశకు వచ్చాం. అర్థమైందండి. ఇలా వృద్ధి అంటే బూమ్, ఆ వృద్ధి తర్వాత కొంతకాలంగా మాంద్యం సంభవించవచ్చు. సో మాంద్యం తర్వాత అల్పమాంద్యం, తర్వాత మాంద్యం, తర్వాత కోలుకోవడం, ఇలా ప్రతి సైకిల్ తిరుగుతుంది. దీన్ని వ్యాపార చక్రాలు అంటాం. ఇలా ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఏవైతే ఇటువంటి ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తాయో, ద్రవ్యోల్బణము, ప్రతిద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యం, ఈ చక్రాలనే మనము వ్యాపార చక్రాల కింద మనం చెప్పడం జరుగుతుంది. ఒకసారి అందరికీ అర్థమైంది కదా. సో ఈ విధంగా మనము నెక్స్ట్ మనం పరిశీలిస్తే చూడండి సార్, మరి ఈ వ్యాపార చక్రాలు ఎలా వస్తాయి ఏంటి? ఒక 1 మినిట్ సార్, 1 మినిట్ వాటర్ తాగేసి చూద్దాం. సార్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ వ్యాపార చక్రాలు ఎలా సంభవిస్తాయి, బిజినెస్ సైకిల్స్ అసలు ఏ విధంగా ప్రారంభమవుతాయి, ప్రతి సంవత్సరం సంభవిస్తాయి అంటే ఒకటండి, ఎక్కువగా OECD దేశాల్లో సంభవిస్తాయని చెప్పాం. సాధారణంగా 10, 20, 30 సంవత్సరాల పరిధిలో సంభవిస్తాయండి. 10, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. అంతేగాని ఎప్పటికప్పుడు వ్యాపార చక్రాలు సంభవిస్తే ఇంకంతే సంగతులు. అర్థమైందండి. ఎక్కువగా ఇలా వ్యాపార చక్రాలు అనేవి సంభవిస్తాయి. అయితే దీనికంటూ కాలం ఏమి లేదు. టైం పీరియడ్ చూసుకుంటే ప్రతి సంవత్సరం వస్తాయని చెప్పడానికి లేదు. నిర్దిష్టమైన కాలం అనేది పరిధి లేదు, నిర్దిష్ట కాల పరిమితి లేదు. ఎందుకంటే ఆ దశలో ఎప్పుడు రెసిస్, ఎప్పుడు డిప్రెషన్ సంభవిస్తుందని ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నిర్ణయాలు బట్టి ఉంటుంది. ఇదేమైనా బడ్జెట్టా ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టడానికి? అయితే మెయిన్గా మనం చెప్పింది ఏంటంటే OECD క్యాపిటలిజం దేశాలు, OECD దేశాలు, పెట్టుబడిదారు దేశాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రధానంగా ఈ యొక్క మాంద్యం అనేది సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారణం కూడా చెప్పాను. ఆ దేశాల్లో 100%, 100% బ్యాంకింగ్ మరియు స్టాక్ మార్కెట్లు అనేవి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం వల్ల అవి లోన్ అవుతాయి కనుక అవి పతనానికి చేరుకుంటాయి. ఓకే. జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త దీనికోసం ఒక మాట చెప్పాడు సార్. ఏదైతే ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా అంటే మనీ, కరెన్సీ ఫ్లో అనేది ఎక్కువ తక్కువ అంటే ద్రవ్య సరఫరా పెరిగింది అనుకోండి, చెప్పాం ద్రవ్య సరఫరా పెరిగితే ఇన్ఫ్లేషన్ వస్తుంది, ద్రవ్య సరఫరా తగ్గితే డిఫ్లేషన్ వస్తుంది. సో ద్రవ్య సరఫరాలో పెరుగుదల తగ్గుదల ఏదైతే ఉందో ఈ పెరుగుదల తగ్గుదల బట్టే ఆ దేశంలో వ్యాపార చక్రాలు సంభవిస్తాయి. మరి పెరిగింది ఇన్ఫ్లేషన్, తగ్గింది డిఫ్లేషన్, మరి ఇంకా పెరిగింది హైపర్ ఇన్ఫ్లేషన్, మరి ఇంకా తగ్గింది రెసిస్ వచ్చేస్తుంది. ఓకేనండి, మాంద్యం. ఆ మాంద్యము డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా జేఎం కీన్స్ గారు ఈ విషయం చెప్పాను కదా, ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఫేర్లో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలాంటప్పుడు ఒక దేశము ఏం చేయాలి సార్?
ఒక దేశానికి ఈ పరిస్థితులు వచ్చాయనుకోండి, అప్పుడట పంప్ ప్రైమ్ అన్నారు, చాలా ఇంపార్టెంట్. పంప్ ప్రైమ్ ఓకే, పంప్ ప్రైమ్ ఏం చేయాలి ఆ దేశానికి? ఒకటి, ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు వచ్చాయో ఖచ్చితంగా ఒకటి మొనేటరీ పాలసీని ప్రకటించాలి, ఫిజికల్ పాలసీలో మార్పులు చేయాలి. ఇది కామన్గా చేసేదే, వడ్డీ రేట్లు పెంచడము తగ్గించడం. ద్రవ్యోల్బణం కాలంలో అయితే బ్యాంక్ రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఓకే, మరి అన్ని ఓఎంఓ అన్నీ పెంచాలి, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గించాలని నిన్నే క్లాసులో చెప్పుకున్నాం. మరి ఫిజికల్ పాలసీలో పన్నుల రేట్లు పెంచడము తగ్గించడం చేయాలి. ఇటువంటివన్నీ కూడా చేసుకొని గవర్నమెంట్ జోక్యం చేసుకోవాలి. సో గవర్నమెంట్ జోక్యం చేసుకుని ఏ సెక్టార్స్కి అయితే ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్, ఆ పెట్టుబడులని ఆ సెక్టార్లకి సమకూర్చాలి. ఈ రెసిస్ సమయంలో సమకూర్చి వాళ్ళని ప్రోత్సహించాలి. అది వ్యవసాయ రంగమా, పారిశ్రామిక రంగమా, సేవా రంగం అని పక్కన పెడితే ఆ పెట్టుబడిని గవర్నమెంట్ సమకూర్చాలి. అలాగే బ్యాంకులకి ఏం చేయాలి? ఖచ్చితమైన గైడ్లైన్స్ ఇచ్చి ప్రజలందరికీ, అంటే వ్యవస్థాపకులు ఉన్న రైతులకి, పారిశ్రామికవేత్తలకి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. ఏ సమయంలో అంటున్నా మనం? రెసిస్ కానీ డిప్రెషన్ వచ్చే సమయానికి, ఈ సమయంలో ఇలా చేస్తే వాళ్ళు వస్తు ఉత్పత్తులు చేస్తారు. సార్ రెసిస్ అయినా డిప్రెషన్ అయినా మెయిన్ వస్తువులు దొరకవు. ఆ వస్తువులు మనం సృష్టించుకోవాలి, ఉత్పత్తులను పెంచాలి. ఉత్పత్తులను పెంచాలంటే ఆ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకాలు అందించాలి. ప్రోత్సాహకాలు అంటే ఈరోజు సెజర్లో పెట్టాం, ట్యాక్స్ మినహాయింపులు కల్పించాలి. మరి అదేవిధంగా స్టాంపు డ్యూటీలు కల్పించాలి, భూమి సంబంధించిన రాయితీలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా రాయితీలే. ఈ ప్రోత్సాహకాలు కల్పించాలి, బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి, పెట్టుబడులు సమకూర్చాలి, మరి మానిటరీ ఫిజికల్ పాలసీని సక్రమంగా అమలు చేయాలి. ఈ విధంగా చేస్తూ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ వ్యయాన్ని పెంచుతూ ఆ ఆర్థిక వ్యవస్థను మరలా కోలుకోనేలా చేయడాన్నే పంప్ ప్రైమ్ అంటాము. భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఈ విధంగా ఒక కుప్పకూలిపోయిన ఆర్థిక వ్యవస్థ, రెసిస్ ఆర్ డిప్రెషన్ వచ్చేటప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు ఏం చేయాలి సార్ అంటే, ఇటువంటి చర్యలన్నీ చేయడం వలన ఆ దేశం మాంద్యం దశ నుంచి కోలుకునే దశకు చేయడానే పంపు ప్రైమ్ అంటారు. అంటే గోతులు తీయండి మరలా గోతులు పోర్చండి అంట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం గోతులు తీయండి మరలా గోతులు పోర్చండి. సార్ క్వశ్చన్ చూద్దాం. 1990 నాటికి మన దేశంలో ఈ పరిస్థితి వచ్చింది మాంద్యం. ఆ సమయంలో ప్రభుత్వం ఇవన్నీ చేయడం వల్ల 1997 నాటికి మనం కోలుకోని పరిస్థితి వచ్చింది, డిప్రెషన్ నుంచి కోలుకునే పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందండి. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే నెక్స్ట్ ఇంకా మెయిన్గా చూడండి, మెయిన్ ఇదే సార్, ఈ లక్షణాలు వస్తాయి. ఈ లక్షణాల వల్ల వృద్ధి పరిగెడుతుంది. తర్వాత సార్ మనకి చెప్తున్నాం కదా, 2004లో మనం భూమి దశలోకి వెళ్ళాం. 1990లో ఆర్థిక మాంద్యం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. 2008, 2012లో రెసిషన్లోకి ఉన్నాం. ఒక మరలా కోలుకునేది 1997లో కోలుకున్నాం. ఇటువంటి ఎగ్జాంపుల్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ సెక్టార్ అయినా కానివ్వండి, మనం ఈ యొక్క ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఈ యొక్క దశలో మనం చేయాల్సింది అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, డిప్రెషన్కి వచ్చిన తర్వాత ఇటువంటి చర్యలన్నీ చేసిన తర్వాత ఆ దేశం అనేది కోలుకుంటుంది. అలా చేస్తే మాంద్యం పరిస్థితి బయటకు వస్తాం. అయితే ఒక విషయం, ఏ దేశమైనా సరే వినండి సార్, భూమ్ అంటే భూమ్ అనకండి, భూమ్ దశ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత మరి ప్రధానంగా చూస్తే డిప్రెషన్ అనే దశ ఉంటుంది. డిప్రెషన్ ఓకే, చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే భూమ్ అంటే వృద్ధి పదంలో వెళ్ళడం, అత్యంత వృద్ధి పరిగెట్టడం. మాంద్యం, డిప్రెషన్, ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఈ 2 దశలు వస్తాయి. మరి ఇంతకీ ఈ 2 దశల లక్షణాలు ఏంటి సార్ అంటే, భూమ్ అంటే చూడండి, ఆ దేశం యొక్క జీడిపి వృద్ధి రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. భూమ్. డిప్రెషన్ దశలో ఆ దేశంలో జీడిపి రేట్లు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. భూమికి డిప్రెషన్కి ఏంటి తేడా? అయితే భూమి దశలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగంలో ఉత్పత్తులు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులు పెరుగుతూ ఉంటాయి. మరి మాంద్యం దశలో ఆ ఉత్పత్తులు తగ్గుతూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఉత్పత్తులు ఎప్పుడైతే పెరిగాయో ఆ దేశానికి ద్రవ్య సరఫరా పెరుగుతుంది. ద్రవ్య సరఫరా పెరిగి వడ్డీ రేట్లు కూడా ఎక్కువ ఉండి ఒక పరపతి సృష్టి జరుగుతుంది. అంటే ఉత్పత్తులు ఎప్పుడైతే పెరిగాయో ఒక మంచి ఆర్థిక వ్యవస్థ. సార్ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా పరిమిత ద్రవ్యోల్బణం ఉండాలి. పరిమిత ద్రవ్యోల్బణం అంటే సార్ చూడండి, పరిమిత ద్రవ్యోల్బణం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా మనకి ధరలు తక్కువగా ఉండకూడదండి.
పరిమితంగా పెరగాలి. ఈరోజు ఈ సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం ఒక వస్తువు ధర 10 రూపాయలు అనుకోండి, మళ్ళీ సంవత్సరం 12 అవ్వాలి, తర్వాత సంవత్సరం 14, తర్వాత సంవత్సరం 16, ఇలా పరిమితంగా పెరగాలి. ఎందుకు పరిమితంగా పెరగాలి సార్ అంటే, ఇప్పుడు వ్యవసాయదారుడు పంటలు పండించాలన్నా, రైతు లేదా పారిశ్రామికవేత్త వస్తు ఉత్పత్తి చేయాలన్నా వాడికి ఒక ఊపు రావాలి. వాడికి ఊపు రావాలంటే ఏం చేయాలి? ఆ ధర కొంచెం కొంచెం పెరగాలి. మరి ఎక్కువ పెరిగిపోయినా మనకి ఇబ్బందే. అలా పెరగకూడదు, కొంచెం పెరిగితే. ఎప్పుడైతే ఇప్పుడు కేజీ టమాటో 10 రూపాయలు ఉన్నాయండి, 15 అయ్యిందండి, రైతుకి పండించాలని నాకు ఆశ వస్తుంది. ఒక వ్యాపారవేత్తకి వస్తువు ఉత్పత్తి చేయాలని ఒక కోరిక పుడుతుంది. వస్తువులు సేవలు ఆగిపోయాయి అనుకోండి, ఆర్థిక వ్యవస్థ కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే భూమి దశలో పరిమిత ద్రవ్యోల్బణం ఉంటుంది. దీనివలన అద్భుతంగా ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకు నడుస్తుంది. మరి ఇక్కడ డిప్రెషన్ స్థాయిలోకి వచ్చేసరికి కంప్లీట్గా ప్రతి ద్రవ్యోల్బణం ఉంటుంది, పూర్తిగా కంప్లీట్ ప్రతి ద్రవ్యోల్బణం. ఈ ప్రతి ద్రవ్యోల్బణం ఉండడం కంప్లీట్గా వస్తువుల ధర అల్పంగా ఉంటుంది. సో అందువలన ఎవరు రైతులు వస్తువులు ఉత్పత్తులని ఉత్పత్తి చేసుకోలేరన్నమాట. ఇటువంటి పరిస్థితి ఉంటుంది ఒకసారి. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే నెక్స్ట్ చూడండి సార్, మెయిన్గా ఈ భూమి దశలోనంట విదేశీ వర్తకం అనేది అధికంగా ఉంటుంది, విదేశీ వ్యాపారం కూడా అధికంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ఎందుకు? ఆ దేశం మంచి వృద్ధి పదంలో ఉంది కనుక. మరి ఎక్కడికి వచ్చేసరికి విదేశీ వ్యాపారం చాలా తక్కువగా ఉంటుంది సార్. ఒకటి భూమికి ఆపోజిట్ రిసెషన్ అండి, ఇంకా చూడడానికి లేదు. భూమి దశలో బ్యాంకింగు, స్టాక్ మార్కెట్ అనేవంట అద్భుతంగా పరిగెడుతుంటాయి, ఎక్కడ కుప్ప కూలిపోతుంటాయి. బ్యాంకింగు, స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోవడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఒకసారి. మరి భూమి దశలో మనకి పరిమితంగా ద్రవ్యోల్బణం ఉంటే ఇక్కడ మనకి క్షీణించిపోతుంది. సో ఇలా ప్రతిదీ కూడా మనం చూస్తే భూమి దశలో ఒక మంచి ఆరోగ్యకరమైన ఆర్థిక వాతావరణం ఉంటుంది. మరి డిప్రెషన్ స్థాయిలో అనారోగ్యకరమైన వాతావరణం ఉండి పంటలు పండించడానికి రైతు ఇష్టపడ్డు, వస్తువులు ఉత్పత్తి చేయడానికి వ్యవస్థాపకుడు ఇష్టపడ్డు, వస్తువులు దొరకని పరిస్థితి. ఆ సమయంలో ప్రభుత్వము ఈ యొక్క డిప్రెషన్ స్థాయిని కోలుకోవడానికి అనేక ఆర్థిక చర్యలను తీసుకుని రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ఏం చేస్తుంది? మానిటరీ పాలసీని మరి చెప్పాను, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, పరిణామాత్మక, గుణాత్మక చర్యలు, అలాగే కోస విధానం, ఫిజికల్ పాలసీని ప్రకటించి ఆ యొక్క పన్నుల రేట్లు పెంచడం, తగ్గించడం లేదా పెంచడం చేస్తూ ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను మరలా కోలుకునే దశకు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. అలా చేపట్టలేదా ఈ డిప్రెషన్ దశ మరింత స్థాయికి వెళ్ళి ఆ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా ఒక జింబాబ్వే, రీసెంట్లీ శ్రీలంక, కొంచెం శ్రీలంక కోరుకుంది, కానీ జింబాబ్వే, వెనుజులా ఇలాంటి దేశాలను చూడండి, ఎంత ఆ దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారిద్దామన్నా సరే అవ్వట్లేదు. జింబాబ్వేలో ఒక రొట్టె $2 కోట్ల అయిపోయింది. కారణం ఏంటి సార్ అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ కోల్పోయారు. ఆ కరెన్సీ మార్చిన అదే పరిస్థితిలోకి వచ్చేసారు. మనం ఎంత డబ్బులు సంపాదించామండి, 2 కోట్లు, 2 కోట్లకు ఒక రొట్టె వచ్చిందనుకో, నీ డబ్బుకు విలువ ఎక్కడ ఉంది? డబ్బు మొత్తం కూడా ఆ యొక్క కరెన్సీ విలువ కోల్పోతుంది. ఈరోజు కూడా మన రూపాయి పరిస్థితి కూడా అలా ఉంది. మన రూపాయి పరిస్థితి కూడా ఎల్లామని ఎంచక్కర్లేదు, పోరామని పొడక్కర్లేదు అన్నట్టు మన రూపాయి అంట 1757 సంవత్సరంలో మనం ఒక రూపాయి ఇస్తే $5 వచ్చేట అమెరికాకి. అంటే మనం ఒక రూపాయి ఇస్తే అక్కడి నుంచి $5 కరెన్సీ మనకు వచ్చేది. అంత శక్తివంతమైన రూపాయి. స్వతంత్రం వచ్చేసరికి మనం పరిశీలిస్తే $1కు $1 అయింది. మరి ఇప్పుడు చూసాం, నాకు తెలిసి 2018లో నేను అప్డేట్ చేశాను ఎకానమీని, అప్పుడు $1 $73. మరి ఇప్పుడు 2024లో $1 $84. ఇది పాపం పెరిగిపోతుందండి. ఏమన్నా $1కు $1 ఉండదు స్వతంత్రం వచ్చినప్పుడు. అంటే మన ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందా, అభివృద్ధి చెందుతుందా మనకు కళ్ళకు ముందు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఈ డాలర్కి చెల్లించే రూపాయల సంఖ్యను తగ్గించుకోవాలి. అయితే ప్రపంచంలో అమెరికా పెత్తనం పెరిగిపోయింది కనుక ఆ అమెరికా కరెన్సీ స్థాయిని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ మిగతా కరెన్సీలని పతనం చేస్తున్నారు. అందుకే ప్రపంచ దేశాలు అమెరికన్ డాలర్కి ప్రత్యామ్నాయంగా ఒక సూపర్ కరెన్సీని తీసుకురావాలని చూస్తున్నారు. ఈరోజు మనం కూడా రూపాయి అనే స్పెషల్ కరెన్సీని తీసుకొచ్చాం. ఈ అమెరికా డాలర్ లాగా చైనా యువాన్, జపాన్ యెన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా వన్, ఈ కరెన్సీలు యూరోపియన్ యూరో, ఇంగ్లాండ్ పౌండ్, మరి ఈ దేశాలన్నీ కూడా ఒక సూపర్ పవర్ కరెన్సీకి ప్రయత్నిస్తున్నాయి అమెరికన్ డాలర్కి ప్రత్యామ్నాయంగా. అప్పుడు కానీ మనము ఇలా అవ్వం. లేకపోతే ఇదే అమెరికన్ డాలరు ఉన్నట్టయితే మనం త్వరలో $100, అంటే ఒక అమెరికా నుంచి ఏమీ లేదు సార్, స్వతంత్రం వచ్చేటప్పుడు ఒక ల్యాప్టాప్ని మనం తీసుకురావాలనుకోండి, $1కి $1 కదా, ఆ ల్యాప్టాప్ $200 అనుకుంటే మనం $200 చెల్లిస్తే సరిపోయేది స్వతంత్రం వచ్చినప్పుడు. మరి ఇదే ఇప్పుడు $200
డాలర్లకి ఒక ల్యాప్టాప్ వస్తుంది అనుకోండి అక్కడ, అప్పుడు ఇప్పుడు ఎంత చెల్లించాలి? 200 ఇంటూ 84 పోనీ 100 అనుకోండి, 20,000 రూపాయలు చెల్లించాలి. అంటే స్వతంత్రం వచ్చినప్పుడు మనం 200 రూపాయలు చెల్లిస్తే సరిపోయిన మనము ఇప్పుడేమో 20,000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది ఏమో అమెరికా నుంచి ఒక ల్యాప్టాప్ తీసుకురావడానికి. అంటే మన రూపాయి ఎంత బలహీనమైపోయిందో ఒకసారి మీరు చూసుకోండి. అర్థమైందండి? దీన్నే మనం ఏమంటామంటే, మీ యొక్క ఆర్థిక వ్యవస్థలో దీన్నే మనం ఏమంటాం సార్ అంటే కోలుకునే దశ నుంచి వృద్ధి దశలో ప్రయాణించడం. అయితే మనము ఇప్పుడు ఈ విషయంలో సాధారణంగా అమెరికన్ డాలర్కి వ్యతిరేకంగా ఒక కరెన్సీని ఏర్పాటు చేసుకోవాలి. ఓకే సార్.